నా మేకప్ సామాన్ అంతా దీంట్లోనే ఉంటుందన్నమాట. సో పుష్పక విమానంలో పట్టినట్టుగా. కానీ నాకు చాలా నచ్చింది బ్యాగ్. ఇవ్వలేకి యో మై బాబీ. సో ఇట్స్ ఓకే. చెప్పాలి రే, ఇట్స్ ఓకే రే. హాయ్ హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య వరుణ్. సో ఇవాళ వరుణ్ లేరు, వరుణ్ సిస్టర్ ఉన్నారు. షీఈ్ మై అర్ధమొగుడు సంచిత. ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ చాలా వ్లాగ్స్లో వచ్చారు. సో ఈరోజు స్పెషల్ వ్లాగ్ అనమాట, చాలా చాలా స్పెషల్. ఇది వన్ ఆఫ్ ది మై మోస్ట్ ఫేవరెట్ వ్లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే సంచిత నా కోసం కెనడా నుంచి బ్యాగ్స్ తీసుకొచ్చింది అనమాట. ఏమేమి బ్యాగ్స్ తీసుకొచ్చింది అండ్ తను పర్చేస్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ అవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ చాలా తీసుకొచ్చిందండి, నేను జస్ట్ బ్యాగ్ సెగ్మెంట్ వరకే చూపిస్తున్నాను. సో సంచిత స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ నా మోస్ట్ ఫేవరెట్ బ్యాగ్, దీని నుంచే స్టార్ట్ చేద్దాం. అసలు దీన్ని అయితే నీకు ఇది ఎంత ఫేవరెట్ చూస్తారు. ఎస్, వాళ్ళకి కూడా తెలుసు, చాలా వీడియోస్లో చూపించాను లైక్ వేసుకొని అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇది DKNY బ్యాగ్. ఎస్, ఇది ఎప్పుడు తీసుకున్నావు? ఇది ఫస్ట్ టైం పంపించాను చూడు, నేను వచ్చి ఒక ఏప్రిల్ ముందు. అప్పుడు నా ఫ్రెండ్ వస్తుంది అంటే నేను తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, సో కొన్ని పంపిద్దాము అని చెప్పేసి తనతో పాటు పంపించాను. అప్పుడు DKNY రీటైల్ స్టోర్లో మాకు అక్కడ, నేను ఉండేది టొరంటో, అక్కడ స్కార్బ్రో టౌన్ సెంటర్ అనే దాంట్లో తీసుకున్నాను అనమాట, మాల్లో. కానీ నాకు చాలా నచ్చింది బ్యాగ్. చాలా చాలా నచ్చింది ఈ బ్యాగ్ అయితే. సో ఎంత స్ట్రగుల్ అయ్యో ఇది తీసుకోవడానికి? ఐ మీన్ షాప్ చేయడానికి నేను బాగానే తిరిగాను. నాకు 1 వీక్ స్పాన్లో తెలిసింది. సో అప్పుడు నేను ఏదైతే పంపించానో, రోజు ఆఫీస్కి వెళ్ళడం 5కి అయిపోతుంది, అక్కడ నుంచి డైరెక్ట్ మాల్, డిఫరెంట్ మాల్స్, మల్టిపుల్ మాల్స్. ఆల్మోస్ట్ నేను ఒక 4 or 5 మాల్స్ తిరిగా. అప్పటికి కదా నేను వచ్చేటప్పుడు దానికి కూడా అంతే తిరిగాను. అంతే. అసలు అంటే వీడియో కాల్ చేసి అడిగాను అనమాట, ఏం తీసుకురావాలి, ఏం తీసుకోవాలి, ఎలా ఉండాలి ఏంటి అని. రోజు తనకి ఈవినింగ్ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనకి మార్నింగ్ ఆ టైంలో కాల్ చేసి 4 o'clock ఆ టైంలో కాల్ చేసి ఏం కావాలి, ఎలా ఉండాలి, కలర్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్ని అడిగేదన్నమాట. ఇన్ని అంటే ఇప్పుడు ఒకటి తను గిఫ్ట్ చేయడం వేరుంటుంది, మనకు నచ్చింది తీసుకురావడం వేరుంటుంది. గిఫ్టింగ్ పర్పస్ అన్నప్పుడు మనం కలర్ అవన్నీ చూడం, మనకు నచ్చేది అన్నప్పుడు కొంచెం ఆలోచిస్తాం కదా. సో అలా కొన్ని తీసుకొచ్చింది. అండ్ గిఫ్టింగ్ అయితే మోస్ట్ ఫేవరెట్ అయితే తీసుకొచ్చింది, అది చూపిస్తాను. సో అన్నయ్య కొన్ని స్ట్రగుల్, నీకు స్ట్రగుల్ దీనికోసం మాత్రం తిరిగావు కదా, దీనికోసం కూడా. సో చెప్పావు తర్వాత ఎవ్రీథింగ్, ప్రతిదానికి వీళ్ళని మార్నింగ్ 4 o'clockకి లేపడాలి, ఇవన్నీ జరిగాయి. నాకైతే ఈ బ్యాగ్ చాలా చాలా నచ్చింది, నా మోస్ట్ ఫేవరెట్, వన్ ఆఫ్ ది ఫేవరెట్. అండ్ ఈ చాలా వ్లాగ్స్లలో కూడా వేసుకున్నాను అనమాట. సో ఇప్పటివరకు కూడా నాకు దీని ప్రైస్ ఎంత అయిందని చెప్పలేదు. ఆల్మోస్ట్ 6 months అయింది కూడా తీసుకొని. సో ప్రైజా, నేను దేనికి ప్రైస్ చెప్పను, బట్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ కెన్ సే ఇస్ ఇది వన్ ఆఫ్ ద ప్రీమియం బ్రాండ్స్, లగ్జరీ బ్రాండ్స్ కిందకి వస్తుంది. సో I'm not going to tell you the price for sure. It's a gift. అలా అడగకూడదు కూడా. అండ్ మీకు ఎవరికన్నా తెలుసుకోవాలి అనుకుంటే, I know you can search in Google. So yeah, it's from DKNY. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్. ఇదైతే మేము కోస్టల్ కర్ణాటక వెళ్ళినప్పుడు లైక్ బీచెస్కి అట్లా వెళ్ళినప్పుడు ఈ బ్యాగే యూజ్ చేశాను, చాలా కంఫర్ట్ ఉండే. సో ఇది కూడా తనే తీసుకొచ్చిందండి నా కోసం. ఇది వచ్చేసి గ్యాప్ నుంచి. సో అక్కడికి నార్మల్గా షాపింగ్కి వెళ్ళాను, అంటే వే బిఫోర్ నేను ఇవి పంపించాలి, హైందో వస్తుంది అని తెలియక ముందు వెళ్ళాను. నాకు 3 బ్యాగులు నచ్చాయి అక్కడ, కరెక్ట్గా 3 నచ్చాయి. ఇది సేమ్ ఇందులోనే రెడ్, అండ్ దేర్స్ అన్ అదర్ వన్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్, బట్ ఇన్ బాస్కెట్, అట్లా బాస్కెట్ లాగా కనిపించేలాగా. ఐ థాట్ దట్ ఫర్ మై మామ్. ఈ 2 మా ఇద్దరికి ఒక్కొక్కటని తీసుకున్నాను. నేను ఎల్లో తీసుకున్నాను, నువ్వు రెడ్ తీసుకున్నావు. అత్తమ్మకేమో లైక్ జూట్ స్టైల్ బ్యాగ్ లాగా అట్లా ఉందన్నమాట. మెయిన్గా బీచ్ పర్పస్, నాకు నేను మోస్ట్లీ బీచ్ గురించి ఆలోచించే పర్సన్ ఎక్కువ. నేను ఇందుకు కూడా అన్ని బీచ్ బట్టలు ఎక్కువ కొనుక్కుంటాం అనమాట, ఏ లేకపోయినా దానికే కొంటాం. సో అలా తీసుకున్నాను ఇది.
అండ్ అత్తమ్మ కోసం కూడా తీసుకొచ్చిన బ్యాగ్స్ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ వీడియో కూడా తొందరలో తీసుకొస్తాము. అండ్ ఇంకోటి నా కోసం అని కాకుండా అత్తమ్మ కోసం అని కాకుండా తన పర్సనల్ కూడా చాలా బ్యాగ్స్ పట్టుకొచ్చింది. ఆల్మోస్ట్ ఒక సూట్ కేస్ నిండా అవే బ్యాగ్స్ అదే అనమాట, ఇంకా బ్యాగ్సే ఉన్నాయి దాంట్లో. సో తనది కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదైతే ఇంకా పెద్ద భారీ వీడియో అవుతుంది ఫర్ ష్యూర్ అదైతే. సో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో పట్టుకొస్తాను. ఇవి చూస్తే అందరికీ అర్థమవుతుంది ఎంత బ్యాగ్స్తో అబ్సెస్డ్ ఉన్నాను. ఐఎమ్ వెరీ మచ్ అబ్సెస్డ్ విత్ బ్యాగ్స్ అనమాట. సో అందుకే ఎక్కువ గిఫ్ట్ కూడా నేను బ్యాగ్సే ఎక్కువ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. ఇవేంటంటే స్లింగ్ బ్యాగ్ లాగా, ఇదేమో స్లింగ్ బ్యాగ్ కమ్ హ్యాండ్ బ్యాగ్ లాగా చాలా బాగుంది. నేనైతే చాలా వీడియోస్కి కూడా పట్టుకొచ్చాను ఈ మధ్య. ఇదే ఎక్కువ వాడుతున్నా ఇది. అండ్ ఇంకొకటి నా ఫేవరెట్ది, కొంచెం నార్మల్ క్యాజువల్ గా అయితే నేను చూసింది అయితే అది ఎక్కువ వాడుతున్నాను. లైక్ క్యాజువల్ ఎవ్రీడే కానీ ఎక్కువ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇది మోస్ట్లీ ఫర్ షూటింగ్స్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అంటే ఇంకొంచెం ఎక్కువ వస్తువులు ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్, నా మేకప్ సామాన్ అంతా దీంట్లోనే ఉంటుంది అనమాట. సో చిన్నగా శారీస్ మీదకి ఒక హ్యాండ్ బ్యాగ్ ఉండాలి, కొన్ని సర్టెన్ శారీస్ మీదకి ఇది బాగుంటుంది అని చెప్పేసి పట్టుకెళ్తా అనమాట. సో ఇది చాలా కంఫర్ట్. సో ఇది కూడా నేను వచ్చే ముందు కూడా చాలా తిరిగాను. ఓన్లీ నేను నా ఫ్రెండ్ తో పంపించినప్పుడే కాకుండా నేను వచ్చే ముందు అయితే ఇది నువ్వు వచ్చినప్పుడు నేను బుక్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పటి నుంచి ఐ థింక్ నేను తిరుగుతానే ఉన్నాను ఆల్మోస్ట్ 2 months అహెడ్. నేను వచ్చి 2 months ముందు నుంచి. సో ఇది కూడా నాకు వీడియో కాల్లో చూపించింది అనమాట. సో నేను తీసుకోమని చెప్పాను. సో ఇది అయితే అమ్మో, యాక్చువల్లీ నేను చాలా పిక్కీ పర్సన్. అందులో నేను ఇన్ని వెతకాలంటే నాకు చాలా 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 టైం పట్టింది. సో నెక్స్ట్ వచ్చేసి గెస్ రీటైల్ స్టోర్ లో తీసుకున్నాను. ఇది ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ ద రీటైల్ స్టోర్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ బ్యాగ్ అండి, గ్రీన్ అనమాట. చాలా చాలా నచ్చి ఇది కావాలి అంటే కావాలి ఇదే తీసుకొని చెప్పాను. తనకి పర్పుల్ నచ్చింది అనమాట. పర్పుల్ తీసుకొస్తానన్నది. నో నాకు పర్పుల్ వద్దు, నాకు గ్రీనే కావాలి. ఎందుకంటే నాకు చాలా గ్రీన్ డ్రెస్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా నేను గ్రీన్ పిచ్చి అనమాట. ఒక స్టోర్కి వెళ్ళినా అంటే ఒక 10 డ్రెస్లు చూస్తే ఖచ్చితంగా దాంట్లో 6 డ్రెస్లు గ్రీన్ ఉంటాయి. అంత గ్రీన్ పిచ్చి నాకు. సో వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ గ్రీన్ బ్యాగ్ అనమాట ఇది. ఇది వచ్చేసి ఆల్డో. ఇందులో పర్పుల్ కూడా తీసుకొచ్చాను. అవును. సో అది గిఫ్టింగ్ పర్పస్ మా కజిన్స్కి ఇచ్చాము. అండ్ దీంట్లో కూడా గెస్ట్లో కూడా గిఫ్టింగ్ పర్పస్కే తీసుకొచ్చారు. తర్వాత గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. సో ఇది కూడా స్లిమ్ బ్యాగ్ కమ్ లైక్ హ్యాండీ అనమాట. చాలా బాగుంది. అండ్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఇదండి, ఈ బౌ. వావ్, అసలు జస్ట్ ఇలా పట్టుకొని వెళ్ళడం ఎంత బాగుంటుందో. నార్మల్గా ఇట్లా క్యాజువల్గా ఇలా వేసుకున్నా కూడా లేకపోతే చాలా బాగుంటుంది, ఇలా క్యారీ చేసినా కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో చాలా స్పేస్ కూడా బాగుంది, చాలా వస్తువులు కూడా పడతాయి. యాక్చువల్గా ఇది ఇంకా ఓపెన్ చేయలేదు నేను. ఓపెన్ చేయాలి, అదే చూస్తున్నాను. ట్యాగ్ ఇది ఉంటుంది కదా, అది ఉంది. ఇంకా ఓపెన్ చేయలేదు నేను. ఇది ఓపెన్ చేయలేదు, ఇంకా అది కూడా ఓపెన్ చేయలేదు. మిగతా అన్ని ఓపెన్ చేశాను అనమాట. సో ఇదైతే చాలా నచ్చింది. అంటే ఇది ఏదన్నా నార్మల్గా కొన్ని ఫంక్షన్స్కి అండ్ ఎక్కువ బయటకు వెళ్తే శారీస్ కట్టుకుంటున్నా వీడియోస్కి అయితే. సో దాని మీద ఇలా వేసుకొని వెళ్ళలేదు. ఒక డ్రెస్లలో ఉంటే వేసుకొని వెళ్దాంలే అని చెప్పేసి నేను అదే అనుకున్నా. బికాజ్ ఇది అయితే క్యాజువల్ డే టు డే. ఇప్పుడు నేను నా కోచ్ది ఎలా వాడతాను అలా వాడుకోవచ్చు. ఇది అయితే నువ్వు షూటింగ్స్ కి కానీ లేకపోతే చిన్న చిన్న పార్టీస్ కి కానీ వీటికి వేసుకోవడానికి కూడా కొన్నిసార్లు లిప్స్టిక్స్ బంచ్ పెట్టుకుంటాము. సో ఏమైనా టచ్ అప్ కి కానీ లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ బిగ్ వాలెట్ షాపింగ్కి వెళ్ళినా ఏదైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవాలనుకున్నా కూడా కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ బెటర్. మోస్ట్లీ డే టు డే లైఫ్కి అయితే బెటర్గా ఉంటుందని అలా తీసుకున్నాను. చాలా బాగుంది బ్యాగ్ అయితే, నాకు చాలా నచ్చింది. ఆల్మోస్ట్ అన్నీ నచ్చినాయండి. ఇది నచ్చలేదని ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా గెస్ ఇది కాస్మెటిక్ బ్యాగ్. ఇప్పుడు మన స్కిన్ కేర్ కానీ లేకపోతే మేకప్ కానీ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న కాంపాక్ట్ బ్యాగ్ ఉండాలి కదా, దానికోసం తీసుకున్నాను అనమాట. ఈ పింక్ నాకు, బ్లాక్ నాకు, అండ్ లావెండర్ మా మమ్మీకి. సో అట్లా అనమాట, ముగ్గురం 3 తీసుకున్నాం ఇది. సో ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట. ఇది కూడా నేను ఇంకా ఓపెన్ చేయలేదు. నీ మేకప్ సామాన్లు అన్నీ ఇందులో పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఫ్యూచర్లో ఓపెన్ చేస్తాలే. ఫ్యూచర్ ఎందుకు, వాడేసాయి. ఇది ఇంకోటి అనమాట. ఇది ఓపెన్ చేయలేదు, ఇవి 2. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు చూసిన బ్యాగ్స్ అన్నీ ఒకెత్తు, ఇప్పుడు చూపించే బ్యాగ్ ఒకెత్తు అనమాట. ఇదైతే కంఫర్ట్ లెవెల్ ఎంత అంటే నేను ఒక 2 daysకి సరిపోయే అంత సామాన్ పెట్టుకోవచ్చు అనమాట.
అంత ఫేవరెట్ ఇది. ఎక్కడికైనా తీసుకెళ్తా, ఏ అకేషన్కైనా సరే తీసుకెళ్తా, ఎందుకంటే నాకు చాలా హ్యాండీ ఉంటుంది. మెయిన్గా షూటింగ్స్ కండి, ఎందుకంటే మొత్తం కంప్లీట్గా నా మేకప్ అండ్ ఒక డ్రెస్ కూడా పెట్టుకుంటా. ఎగ్జాక్ట్లీ, ఎంత పెట్టినా యూ విల్ హావ్ సమ్ స్పేస్. ఎస్, పక్కా స్పేస్ ఉంటుంది, ఎంత వరకు ప్యాక్ చేసి ఎంత ఇది చేసినా కూడా. సో ఇది నా ఫేవరెట్ బ్యాగ్ అనమాట. చాలా స్పేస్ ఉంటుంది, చాలా పడతాయి అండ్ కంఫర్ట్ కూడా, పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈజీ టు క్యారీ, ఎందుకంటే దీనికి ఇక్కడ ఇది కూడా వచ్చింది. యా, నువ్వు ఇలా నార్మల్ బ్యాగ్లో అయినా పట్టుకోవచ్చు, ఇలా నువ్వు హ్యాండీగా వేసుకోవచ్చు కూడా. అండ్ చాలా షూట్స్కి తీసుకెళ్ళినా అండి, ఒక్కొక్కసారి బ్యాక్గ్రౌండ్లో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట, వెనకాల పెట్టేసి అట్లా. కానీ నాకైతే చాలా నచ్చింది. దీంట్లో ఎన్ని పెట్టినా ఇంకా పడుతూనే ఉంటాయి. లైక్ అంటారు కదా, సమ్ పుష్పక విమానంలో పట్టినట్టుగా. పుష్పక విమానం, ఎన్ని పెట్టినా ఇంకా పడుతూనే ఉంటుంది, ఇంకా స్పేస్ ఉంటుంది అనమాట. అంత పెద్ద బ్యాగ్ ఇది. ఇంకేం చెప్పాలి దీని గురించి, ఇంకా ఫేవరెట్ అంటే ఫేవరెట్, ఇంకా అంటే ఈవెన్ నాకు కూడా ఫేవరెట్. అంటే దీని గురించి నేను చెప్పినప్పుడు బీ క్లియర్, నేను ఎంత యాక్చువల్గా ఇదయ్యాను. ఇది నాకు ఫస్ట్ టైం హైందూ వచ్చినప్పుడు ఇది పంపించావు గిఫ్ట్కి. అయితే ఇది పంపించిన తర్వాత నువ్వు మళ్ళీ నాకు బ్యాగ్స్ కావాలి అని అన్నావు కదా, అయితే ఇది పెద్దగా ఉంది, ఇది కాకుండా దీనికి మిడ్ సైజ్వి కొన్ని చూపించు అవి అని చూపించా. నేను చాలాసార్లు అడిగాను. ఇది తీసుకున్న తర్వాత, అంటే ఇది నాకు గిఫ్ట్ చేసిన తర్వాత నేను గెస్ కానీ ఆల్డో కానీ వెళ్ళాను అనమాట. సో నాకు ఇంత పెద్ద సైజ్ వద్దు, ఇది ఆల్రెడీ ఒకటి ఉంది కదా, నాకు ఇంకొంచెం చిన్న సైజ్వి కావాలి. లైక్ ఏంటంటే జస్ట్ ఇలా వెళ్ళి రావడానికి కావాలి అన్నట్టుగా అవి అడిగాను అనమాట. ఇదైతే నువ్వు గిఫ్ట్ చేయకముందు ఇలాంటి బ్యాగ్ కోసం నేను చాలా సర్చ్ చేశాను అనమాట. బట్ లక్కీగా నువ్వు గిఫ్ట్ చేసావు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అది ఎంత అంటే నో వర్డ్స్. అసలు నువ్వు డైరెక్ట్గా నువ్వు చూడలేదు, అండ్ అత్తమ్మ ఈయన ఇద్దరు వచ్చి ఇచ్చారనమాట. అప్పుడు చూడ నా ఫేస్లో ఒకలాంటి ఫ్లడ్ లైట్ ఆన్ అవుతుంది చూడు, అలా ఫేస్ ఇలా వెలిగిపోయింది అనమాట. అండ్ దీనికి చాలా చాలా నా వర్డ్స్ వస్తలేవు నిజం చెప్పాలంటే అలా. సో ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే రోజు నువ్వు వాడేది చూస్తున్నాను. అవును, దాంతోపాటు నేను కొన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యాను ఏంటి అది కూడా ఉంది కాబట్టి అను ఇది కూడా కొంచెం కష్టంగానే ఇచ్చాను. యాక్చువల్గా మళ్ళీ నాకు ఈ మోడల్ ఇప్పుడు నువ్వు గిఫ్ట్ చేసిన తర్వాత నేను సర్చ్ చేస్తే నాకు ఇలాంటివి దొరకలేదు, అసలు ఈ మోడలే దొరకలేదు ఆన్లైన్లో. ఇది ఆ టైంలో వచ్చిన కొంచెం లిమిటెడ్ ఎడిషన్ ఉంటుంది కదా, అప్పుడే వచ్చిన కలెక్షన్ ఇది. ఓకే, మళ్ళీ నేను సర్చ్ చేశాను అనమాట, ఇది ఇంకో పీస్ ఉందా ఇలాంటిది అని చెప్పేసి చూస్తే అస్సలు దీని దాఖలాలు కొంచెం చిన్న సైజులో కూడా లేదండి. ఇది ఇంకొకటి ఇక్కడ క్రీమ్ బ్రౌనిష్ వచ్చింది కదా, దీంట్లోనే వైట్ కాంబినేషన్ వచ్చింది, అంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మిడ్ లో ఉంటుంది చూడు, ఆ కాంబినేషన్ లో వచ్చింది. అదా ఇదా అని చూసి ఇది తీసుకున్నాం. కొనేటప్పుడు కూడా ఫస్ట్ షాపింగ్కి వెళ్ళాము, హైందూ కూడా వస్తుంది కదా, ఎవరి షాపింగ్ వాళ్ళు చేస్తానే ఉన్నారు. ఐ వాజ్ లైక్ హైందూ ఫస్ట్ ఎంకే స్టోర్ లోకి వెళ్ళిపోయింది అనమాట. షీ వాజ్ లైక్ పాపా నాకు ఒక బ్యాగ్ నచ్చింది. దెన్ ఐ వాజ్ లైక్ సర్లే ఏ బ్యాగ్ నాకు తెలీదు. సో ఐ వాజ్ లైక్ ఓకే వెళ్ళి చూద్దాంలే, బాగానే ఉన్నట్టుంది కలెక్షన్ ఏంటి అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళగానే ఫస్ట్ డిస్ప్లేలోనే ఈ బ్యాగ్ ఉందన్నమాట. ఇది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత సేమ్ దీంట్లోనే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో నాకు ఇదే నచ్చింది. మొత్తం స్టోర్ వెతికాను, ఇది నేను తీసుకొని తినక ఇంకేదైనా వేరే గిఫ్ట్ ఇద్దామా అని చెప్పి నాకు పర్సనల్గా తీసుకొని ఐ వాజ్ లైక్ వద్దులే ఇంకా ఇదే ఇచ్చేస్తాను, ఎందుకంటే మిగతా అంత నచ్చలేదు. బాగున్నాయి బట్ నేను చాలా పిక్కి, ఇంతకుముందు నేను చెప్పినట్టే. బట్ నాకు వేరే ఇంకేం నచ్చలేదు, అంటే పర్సనల్గా ఇది నా కోసం ఉంచుకొని తనకి వేరే ఏమైనా గిఫ్ట్ చేద్దామా అన్న కూడా లైక్ ఐ హ్యావ్ టు సీ తనకు ఎలా నచ్చుతుంది ఏంటి. అప్పుడు అన్నయ్యకి నేను ఫుల్ కాల్స్, నేను పక్కన పెట్టుకొని మిగతావన్నీ చూపించాను. అన్నయ్యకి కూడా పెద్దగా అంతా ఏం అనిపించలేదు. ఫైనలీ ఈ హోల్స్ సెడ్ దట్ ఇది బాగుంది అని చెప్పి, సో ఓట్స్ అన్ని దీనికి వెళ్ళేసరికి ఐమ్ లైక్ ఓకే లెట్ మీ గివ్ దిస్, ఐల్ బై సంథింగ్ ఎల్స్ అలా అని చెప్పి ఇంకా పంపించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా హ్యాడ్ కొంచెం నా ఎంకే బ్యాగ్ కూడా అప్పుడు ఇటు వచ్చింది మమ్మీ కోసం అని చెప్పి పంపించాను కదా, అది అది ఇవ్వాలా ఇది ఇవ్వాలా. అక్కడ కూడా ఇంకా ఆల్రెడీ ఇండియా వచ్చిన తర్వాత కూడా లాస్ట్కి వీళ్ళు ఇచ్చే ముందు డిసైడ్ అయింది ఈ బ్యాగ్ అని చెప్పి. అంటే ఆ బ్యాగ్ కూడా ఐ గిఫ్టెడ్ మై సెల్ఫ్ కాబట్టి అది కూడా ఇష్టమే, ఏది ఇవ్వాలో అర్థం కాలేదు. సో ఇదైతే ఫైనల్గా నాకు ఇది వచ్చిందనమాట, ఇది గిఫ్ట్ అయింది. సో నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఇది నా ఫేవరెట్ బ్యాగ్ అనమాట. ఎంత ఫేవరెట్ అంటే ఇంక ఆల్రెడీ చెప్పిన ఫుల్ స్పేషియస్ బ్యాగ్ ఇది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ నాకు వాలెట్ కూడా గిఫ్ట్ చేసింది. బట్ ఇది నేను ఏం చేసుకోవాలి అని చెప్పేసి మీ అన్నయ్యకి ఇచ్చాను. ఇంత చిన్న వాలెట్ నేను ఏం చేసుకోవాలి అని. ఇది బేసిక్గా కార్డ్ హోల్డర్. ఇఫ్ యూ సీ హియర్ అన్ని కార్డ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇది ఈ వాలెట్ వచ్చేసి యూనిసెక్స్, ఎవరైనా వాడొచ్చు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అండ్ ఆల్సో ఇక్కడ కార్డ్సే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ క్యాష్కి యూ విల్ హ్యావ్ అ జిప్ హియర్ ఇలా. అంటే ఇప్పుడు మోస్ట్లీ అందరూ జీపేలు ఇవే వాడుతున్నారు, కార్డ్స్ ఇవి తప్ప క్యాష్ తక్కువ క్యారీ చేస్తున్నారు. కాబట్టి ఇంత వాలెట్స్ పెట్టుకోవడం కన్నా ఇలా ఒక కార్డ్ హోల్డర్ విల్ బీ ద బెస్ట్. ఏమో నేను కార్డ్ హోల్డర్ పర్సన్ కాబట్టి అలా అనమాట. ఇది వరుణ్ వాడుతున్నారు అనమాట. సో నాకు అవసరం లేదు. దిస్ ఇస్ ఫ్రమ్ కోచ్. ఎస్. ఇంకేంటి? సో బ్యాగ్స్ అయితే చాలా నచ్చేసాయి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ నేను చాలాసార్లు తనకి థ్యాంక్స్ చెప్పాను, మీ అందరి ముందు కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం గిఫ్ట్ ఇచ్చినవి కాకుండా నాకు నచ్చినవి కూడా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. యో మై బాబీ, సో ఇట్స్ ఓకే. చెప్పాలి రే, ఇట్స్ ఓకే రే. ఓకే. సో మీకు అందరికీ నా బ్యాగ్ కలెక్షన్, ఐ మీన్ తను తీసుకొచ్చింది నా బ్యాగ్ కలెక్షన్ కాబట్టి చెప్తున్నా, నాకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ తినది కావాలన్నా, అత్తమ్మ కోసం తీసుకొచ్చింది కావాలి అన్నా, అండ్ అన్నయ్యకి వరుణ్కి గిఫ్ట్ చేసినవి కావాలి అన్నా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద వీడియోస్ అని ముందుకు వస్తాము. తినదైతే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ వరుణ్ కోసం తెచ్చింది కూడా చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళిద్దరు ఎంత బాండింగ్ అంటే మీరు ఆ వీడియోలో చూస్తారనమాట. అంత తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ ఇది తీసుకొస్తే ఇది అన్నయ్య కోసం తీసుకొచ్చిన, దీంట్లోనే ఇంకోటి నేను తీసుకొచ్చుకున్నా అని చెప్పేసి చెప్పింది అనమాట. అంత కలెక్షన్ పట్టుకొచ్చింది. సో మీరు అది కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో పట్టుకొస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయమని చెప్పండి, గంట కొట్టండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.